అందుకోసం ఆ పిల్లల్ని కూడా చెప్పండి, ఏమైనా ఉంటే ఆ గేట్ ట్రైనింగ్ కావాలి, ఐటీఐ చేయాలా, లేకపోతే ఏమైనా డిగ్రీ చదువుకుంటే వాడికి ఏ ట్రైనింగ్ ఇస్తే ఉద్యోగం వస్తుందో అవన్నీ ఇద్దాం. దయచేసి దాన్ని ఈ ఆఫీస్ను ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ 2 సంవత్సరాల్లో మన ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. అలాగే మనకి మరి బీజేపీ మరి ప్రధానమంత్రి 2 సంవత్సరాలు, ఇప్పటికీ ఆయన 12 సంవత్సరాలు అయింది కంటిన్యూస్గా, ఆయన కూడా లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు మోడీ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు మన తోడంటే ఉన్నారు, ప్రభుత్వాన్ని దేనికైనా నిలబడుతున్నారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 2 సంవత్సరాలు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే రాబోయే కాలంలో ప్రతి ఎలక్షన్ కూడా ప్రెస్టేజ్ తీసుకొని మనం సర్వీస్ చేద్దాం. సర్వీస్ చేస్తున్నాం కదా, దానికి సంబంధించి కూడా మీరు ఓటు అడగాలంటే మీరు సర్వీస్ చేయాలి. అంతేగాని వాడు నోట్లకు ఉన్న వాడు ఎప్పుడో ఆ పార్టీకి వేసాడు కదా మనం పిలకూడదంటే కుదరదు. లేకపోతే రేపు మనకి అనుకున్నంత రిజల్ట్ రాదు. మనకి రిజల్ట్ రాకపోతే ముఖ్యమంత్రి దగ్గర మనకి చెందుతాం. ముఖ్యమంత్రి చెందడం కాదు, మన రాజాం గురించి ఆయన ఆలోచించే పరిస్థితి వస్తుంది. అందుకోసం దయచేసి అందరం కూడా కష్టపడి మరి ఎవరు ఆడుకోరు, మిమ్మల్ని అంటే విసిగించి కేసులు పెట్టి ఇంకా వాడు ఆ జెండా పట్టుకుని వదలడు, ప్రతిసారి మన మీద గొడవ వస్తున్నాడంటే అలాంటి వాళ్ళు వదిలేయండి. ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో, ఎవరైతే మరి ఏ బాబు మాకు తప్పదు కదా అక్కడ ఉన్నాం, మీ సాయం చేసి వస్తామంటే అది తీసుకురండి. ఎందుకంటే మన నియోజకవర్గంలో